దేవుని వారలారా, ఏది దేవాలయము అనేటువంటి నిజమైన ఖచ్చితమైన విషయము తెలియక నేడు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు రకరకాలైనటువంటి అభిప్రాయాలతో హస్తములతో నిర్మించబడినటువంటిది దేవాలయము అని కొందరు అంటే, దేవుడు నిర్మించినటువంటి ఈ దేహము దేవాలయమని మరికొందరి అభిప్రాయం. ఇక చివరికి దేవుని పిల్లలుగా ఒక దగ్గర చేరినటువంటి సమాజము లేదా సంఘము ఏదైతే ఉందో ఆ సంఘమే దేవుని ఆలయము అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి వారు మరికొందరు. ఇలాంటి అభిప్రాయాలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో నిజంగా దేవుడు చెప్పినటువంటి, దేవుడు ఉంటానని చెప్పిన ఉండదగిన దేవుని ఆలయము ఏది? బైబిల్లో నుండి పరిశోధించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ప్రియులారా, నేడున్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి బ్రతుకంటే ఒక పోరు, బ్రతుకంటే ఒక పరుగు. ఈ బ్రతుకు పోరులో కడుపున పుట్టిన పిల్లలందరూ చదువుల పేరట, ఉద్యోగాల పేరట, వ్యాపారాల పేరట బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని పట్టణాలు, దేశాలు వెలుచున్నారు. ఇక మరికొంది పిల్లల కుటుంబాల పరిస్థితులను మనం చూసినట్లయితే, వివాహం అయ్యేంత వరకు తల్లిదండ్రుల ఒడిలో పిల్లలుగా పెరిగి వివాహమైన పిమ్మట ఇక భార్య పిల్లలు నా కుటుంబము అనేటువంటి ఆలోచనతో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు భారము అనేటువంటి భావనతో వారిని విడిచి దూరముగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రేమను మరిచి ఈసడింపులు, ఒకలాంటి సనుగులు పిల్లల నోటు నుండి వినబడినప్పుడు ఆత్మాభిమానం కలిగినటువంటి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను విడిచి అవసరమైతే అనాథాశ్రయంలో ఉండటానికైనా ఇష్టపడుతున్నారు. అనాథాశ్రమాలలో ఉంటున్నారన్నటువంటి మాటే కానీ ఏ పిల్లల సందర్భము వచ్చినా అయ్యో నా పిల్లలు నా దగ్గర లేరే అనేటువంటి ఒక బాధ వారిలో వెంటాడుతూ ఉంటుంది. నా పిల్లల యొద్ద నేనుంటే బాగుంటుంది, లేదా నా పిల్లలు నా యొద్ద ఉంటే బాగుంటుంది, నా పిల్లల మధ్యలో నేనుంటే బాగుంటుంది, బాగుండు కదా అనేటువంటి బాధను వ్యక్తీకరిస్తూ ఉంటారు. అసలు ఇలా జరిగింది ఏంటి పరిస్థితి?
నేనొకటి అనుకుంటే జరిగింది మరొకటి అయింది అని బాధపడేటువంటి తల్లిదండ్రులని మనం బాగా చూస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఆ తల్లిదండ్రులందరికీ కూడా పిల్లలతో ఉండాలి అనేటువంటి ఆశ అధికంగా ఉంటుంది. అలాగే మానవాళి అందరికీ తండ్రి అయినటువంటి దేవుడికి కూడా పిల్లలు కావాలి అనేటువంటి భావన స్వతహాగా ఆయన హృదయంలో నుండి పుట్టుకొచ్చినటువంటి భావన. ఏమండి, ఆ గొప్ప ఆలోచనల, అనుభూతుల, మేలి కలయికల భావజాలాన్ని వర్ణించటం అనేది కష్టతరం. అలాంటి అమోఘమైనటువంటి ఆలోచనలో నుండి పుట్టుకొచ్చినటువంటి తన పిల్లలు తన యొద్దనే ఉండాలి అనేటువంటి ఆ కోరిక కూడా చాలా బలీయంగా ఉంటుంది. అలాగే కోరుకున్నాడు, నా పిల్లల మధ్యలో నేను ఉండాలి. అలా కోరుకున్నటువంటి తండ్రి లోకమునంతా కలగజేసిన తర్వాత దానంతటినీ మన చేతికి ఇచ్చి ఏలుకొమ్మని, అనుభవించండని, లోబరుచుకొమ్మని చెప్పినటువంటి తండ్రి మనల్ని ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఒకటే. ఏమన్నాడు తెలుసా అండి? ఉన్నవన్నీ మీకు, మీరు మాత్రం నాకు అని అన్నాడు. నాకు మరొకటి ఏదీ లేదురా, నాకు ఏది వద్దు కూడా. నా ఆస్తి అయినా, నా ఆశ అయినా, నా సంతృప్తి అయినా, నాకేదైనా కావాలి అనంటే, నాకేదైనా అవసరమా అనంటే, నన్ను ఏదైనా సంతృప్తి పరిచేది ఉందా అనంటే అది మీరే అని అన్నాడు. నా ఆస్తి ఐశ్వర్యాలు మీరే, నా ఆశ సంతృప్తి మీరే అని అన్నాడు. అందుకే మిమ్ములను నా స్వాస్థ్యముగా చేసుకుంటున్నాను అని అన్నాడు. అద్భుతమైనటువంటి ఈ మాటను మనం ఆలోచించగలిగినట్లయితే యెషయా గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, యెషయా గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా అంటున్నాడు. ఎవని? నా జనులైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయినటువంటి అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా అని అంటున్నాడు. ఐగుప్తులను నా జనము అని అన్నాడు, అష్షూరీయులను నా చేతి పని అని అన్నాడు. కానీ ఇశ్రాయేలీయులను ఏమన్నాడు? నా సంపాదన అని అన్నాడు. నా ఆస్తి, నాదైన, నాకు చెందిన వారు మీరు అని అన్నాడు. నిజంగా ఎంత గొప్ప ఫీలింగ్ అండి ఇది. అమోఘమైనటువంటి, అద్భుతమైనటువంటి మనస్సు మనకి ఇక్కడ కనబడుతుంది. మీరు ఆలోచించండి, ఓపెన్ హార్ట్ తోటి మీరు ఆలోచించండి. దేవునికి నక్షత్రం అవసరమా? సూర్యుడు అవసరమా? నేల అవసరమా? చెట్టు అవసరమా? జంతువు అవసరమా? బంగారం అవసరమా? ఏమవసరం చెప్పండి ఆయనకి? ఏమీ అవసరం లేదు. గొర్రె అవసరం లేదు, కోడి అవసరం లేదు.
నాకు అవసరమైనది ఏదైనా ఉందా అనంటే అదొకటే, ఆ ఒకటి మీరే అని అన్నారు. ఆ ఒకటి మీరే. కానీ మనమేం ఆలోచిస్తున్నాం? అండి, మీరొక్కరు కాస్త దూరం ఉంటే మిగిలినవన్నీ మా సొంతం చేసుకుంటాం. ఎంత ఘోరం అండి. పుట్టెడు ఆశతో ఆయన దోసిలి చాచి అడిగినట్టుగా ఎన్నో మాటలు ఉన్నాయి బైబిల్లో. ఎవరైతే రండిరా అన్నట్టుగా అనిపిస్తుంటుంది చదువుతూ ఉంటే. మరి నన్ను అర్థం చేసుకోండిరా జరా, నా మనస్సును, నా హృదయాన్ని, నా ఆలోచనను, నా ఆవేదనను, నా బాధను అర్థం చేసుకోండిరా. నన్ను గాయపరచకండిరా. మూలిగైనక్క మీద తాటి పండుబడ్డట్టుగా ఇంకా నన్ను మానసికంగా హింసించకండిరా అన్న దృక్పథంతో పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు ప్రియులారా. కానీ మనుషులకి అది పట్టడం లేదు, అర్థం కావటం లేదు. నిండా తాగిన వాడికి వాడికో లోకం ఉంటుంది, మన మాటలు వానికి ఎక్కవు. ఒకరి బాధ, ఒకరి కష్టం, ఒకరి కన్నీరు వానికి పట్టదు. అదెంత వాస్తవమో అది మనం అర్థం చేసుకుంటే, ఈ లోకములో ఉన్నటువంటి ఈ సమస్తానికి అలవాటు పడినటువంటి మనం, ఆశపడినటువంటి మనం, దాన్ని అనుభవించటానికి పరిగెత్తుతున్నటువంటి మనం, ఈ లోకపు ఆశలలో మునిగిపోయినటువంటి మనం, ఆ మత్తులో దేవుని యొక్క కంఠస్వరాన్ని వినేటువంటి పరిస్థితిలో లేవు. పిల్లరా, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. దేవుణ్ణి విడిచిపెట్టా లోకములో ఉన్నటువంటి అల్పకాలం, కొద్ది కాలము ఏదో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చేటువంటి వాటి కోసం పరిగెడుతున్నాం. వాటిని చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం, చాలా సీరియస్గా ఫీల్ అవుతున్నాం. వాటి విషయంలో మనం ఎంతో 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 నిమగ్నమైపోతున్నాం. కానీ అలా మనం దేవునికి అభిముఖంగా పరిగెడుతున్నటువంటి ఆ సమయంలో దేవుని ఆవేదన, ఆక్రందన ప్రకృతి బీటిల్లేలా, ఆయన కంఠ శోష, ఆయన కంఠ ధ్వని ప్రకృతిలో ప్రతిధ్వని చేసేలా వినిపించబడుతున్నది. ఇశ్రాయేలీలారా, మీరే నా స్వాస్థ్యము అని అన్నాడు. మీరే నా స్వాస్థ్యం. అలా అన్నటువంటి ఆ తండ్రి, ఇదిగో మీరందరూ ఒక క్రమ పద్ధతిలో మీ నివాసాలను మీరు ఏర్పాటు చేసుకుంటే మీ మధ్యలోనే నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటి సీయోను అరణ్యంలోనికి వచ్చిన తర్వాత, ఏ ఏ గోత్రాల వారు ఎక్కడెక్కడ ఉండాలో నిర్ణయిస్తూ తన మనస్సులో నుండి వచ్చినటువంటి మాటల పలకలైనటువంటి ధర్మశాస్త్రమును మోషేకు ఇచ్చి, మందసములో నా మనసును పెట్టాలి అని ఆజ్ఞాపించి తాను అంటున్నటువంటి మాట, మీరే నా స్వాస్థ్యము, మీరే నా సమస్తము, మీరే నా లోకం, మీరే నా శ్వాస, మీరే నా జీవితం, మీతోటే నేను, నాతోటే మీరు, మీ మధ్యలోనే నేను అని అంటున్నాడు ఆయన. మీ మధ్యలోనే నేను. నిర్గమకాండము
25వ అధ్యాయం నిర్గమకాండము 29 అండి. 29వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే 29వ అధ్యాయము 45వ వచనము, నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనయ్యుందును. ఏమంటున్నాడండి? ఇశ్రాయేలీలు అనంటే ఆ పదానికి ఉన్నటువంటి అర్థాన్ని మీరు అలా ఉంచితే ఆయన భావన ఏంటో తెలుసా అండి? నా స్నేహితుడైన, నా ప్రియుడైన అబ్రహాము పిల్లలు, ఇసాకు పిల్లలు, ఈ పిల్లలే ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీల మధ్యలో ఏమన్నాడండి పదం? నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనై యుందును. వారి మధ్యలో నివసిస్తాను నేను. ఇంకా కిందికెళ్ళండి. కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తర్వాత నేను వారి మధ్యలో ఉంటాను. నేను వారి మధ్యలో ఉన్న తర్వాత వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారంటే, ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి వార్త అని అంటున్నాడు. ఇది నాకెంతో సంతోషం. నా పిల్లలు నన్ను అర్థం చేసుకుని, అమ్మయ్య మేమంతా పరాయి దేశంలో బానిసలముగా బ్రతుకుతున్నటువంటి మమ్మలను మరి తానే దగ్గరుండి ముందుండి ఎన్నో ప్రాణాపాయస్థితుల్లో నుండి మమ్మల్ని కాపాడి ఇంత మంచి సువిశాలమైనటువంటి సుభిక్షమైనటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి తీసుకొచ్చినటువంటి ఎదుగు మా దేవుడు మా మధ్యలో ఉన్నాడు అని వారు సంతోషపడతారు. ఈ వార్త నా హృదయానికి, నా మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది అని అన్నాడు. వారి మధ్యలో నేనుంటాను చెప్పేశాడు. ఇశ్రాయేలీలు నా స్వాస్థ్యం అన్నాడు. స్వాస్థ్యమైన ఆ ప్రజల మధ్యలో నేను ఉంటాను మీన్స్ నివాసం చేస్తాను అని అన్నాడు. ఇక వారు కూడా ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుంటున్నాడండి. ఉన్న నలుగురు ఏమండి, వారి ఆత్మీయులైతే, వారి మధ్య అనేక సంవత్సరాల అనుబంధము ఉంటే, మనసు కలుపుకున్న వారైతే, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారైతే, కొంత ఎడబాటు జరిగిందనుకోండి, మరలా ఒక మంచి సందర్భంలో కలుసుకున్నారనుకోండి, అక్కడోళ్ళు కూర్చుంటే వాళ్ళకి తృప్తి ఉండదు. అంత దూరం కూర్చున్నారంటే దగ్గరికి రండి, చుట్టూ కూర్చోండి అంటే. అందులో ఒక తండ్రి ఏమండి, ఒక పెద్ద ఆయన ఎవరైనా ఉంటే ఏం చేస్తాడో తెలుసండి, పిల్లలందరినీ ఇలా చుట్టూ కూర్చోండి అని అంటాడు. ఏందో చుట్టూ కూర్చుంటేనే అదొక ఆనందం. ఏమండి, అక్కడెక్కడో కూర్చుంటే ఆ ఆనందం అంతగా అనిపించదు. ఇలా నా చుట్టూ మీరు ఉండాలి. మీ మాట, మీ దృశ్యం, మీ స్పర్శ, ఏమండి, మీదైన అనుభూతి అంతా నేను మిస్ అవ్వకూడదు. మీ మధ్యలో నేను ఉండాలి అని చెబుతూ ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నాడో తెలుసా అండి? ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నాడు.
తానుండేటువంటి నివాసముల గురించి. సంఖ్యాకాండము 1వ అధ్యాయము, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 50వ వచనమును మనం చూడగలిగినట్లయితే, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 50వ వచనము, నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. ఇంకా కిందకి వెళ్ళిపోండి. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలయను. వారి మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారయుందురు. మందిరపు సేవ చేయుచు, ఆ రోజు మందిరం అంటే ఏంటండి? గుడారం. దాని చుట్టూ, ఆ మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారయుందురు. దిగవలసిన వారయుందురు అంటే ఈ దిగవలసిన వారయుందురు అనేటువంటి పదజాలను ఎందుకు ఉపయోగిస్తున్నాడు అనంటే, అప్పుడు వారు సంచార జాతులు కదండి. అప్పటికి వారికి ఇంకా స్థిర నివాసం అనేది లేదు. ఐగుప్తు నుండి కానాకు ప్రయాణంలో ఉన్నారు వాళ్ళు. ఎక్కడ రాత్రి అవుతాయి, లేదంటే ఎక్కడ 4 రోజులు ఉండవలసిన అవసరం ఏర్పడితే అప్పుడు ఏం చేయాలంటున్నాడు? ఎదుగో, నా మందసము కలిగినటువంటి గుడారం ఒకటి వేయాలి. ఆ గుడారం లేవీలే వేయాలి. ఆ గుడారం చుట్టూ లేవీలే దిగాలి అని అన్నాడు. దాని చుట్టూ లేవీలే వారి గుడారాలు వేసుకోవాలి. అంటే వారి స్థావరాలు, వారి నివాసములు ఏర్పరచుకోవాలి. తర్వాత మందిరము సాగబో ఉన్నప్పుడు లేవీలే దాన్ని విప్పవలెను. మందిరము దిగినప్పుడు లేవీలే దాన్ని వేయవలను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నందును. ఇలా తన గుడారము వేయాలని చెప్పి ఆ గుడారం చుట్టూ లేవీలు ఉండాలి, లేవీలు మాత్రమే ఉండాలి అని అన్నాడు. తర్వాత ఇది ఒక అంచె. దేవుని చుట్టూ లేవీలు, ఇది ఒక అంచె. ఇక ఈ లేవీలను ఆవరించి, లేదా ఈ లేవీల చుట్టూ ఎవరెవరు ఉండాలి, ఏ దిక్కులో ఎవరుండాలి అనేటువంటి విషయాన్ని చెబుతూ మీరు గమనించగలిగినట్లయితే 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెము ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. మీకు అర్థమవుతుందా? దేవుడు ఉండాలి, దేవుని చుట్టూ లేవీలు ఉండాలి. ఇక ఈ లేవీల ఆవల తూర్పు వైపున యూదులు ఉండాలి. యూదులతో పాటు ఈ తూర్పున ఇంకా ఎవరెవరు ఉండాలి అని అంటే 5వ వచనంలో, అతని సమీపంలో ఇషాకారు గోత్రీకులు దిగవలెను. 7వ వచనంలో, అతని సమీపమున జెబులూను గోత్రీకులు ఉండవలెను. అంటే ఈ 3 గోత్రీకుల వారు తూర్పు వైపుగా ఉండాలి. యూదా, ఇషాకారు, జెబులూను గోత్రముల వారు తూర్పు వైపుగా ఉండాలి. ఇక పడమరన ఎవరుండాలి అనంటే 10వ వచనం, రూబేను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. దక్షిణమున. ఏమండి? తూర్పున యూదులు, ఇషాకారీయులు, తర్వాత జబులూనీయులు ఉంటే, దక్షిణముగా ఎవరెవరు ఉండాలంటున్నాడు అనంటే ఇదిగో రూబేనీయులు. తర్వాత వారితో పాటుగా 12వ వచనంలో షిమ్యోను గోత్రీకులు అని అన్నాడు. 14వ వచనంలోకి వచ్చేసరికి గాదు గోత్రీకులు. ఈ 3 గోత్రముల వారు దక్షిణమునగా ఉండాలి. రూబేను, షిమ్యోను, గాదు గోత్రీకులు. ఏమండి? ఇక తర్వాత పడమటి దిక్కుకు వచ్చేసరికి 18వ వచనంలో ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలను. ఇక వీరితో పాటు ఎవరెవరు ఉండాలి అనంటే 20వ వచనంలో అతని సమీపమున మనష్షే గోత్రీకులు ఉండవలను. 22వ వచనంలో అతని సమీపమున బెన్యామీను గోత్రీకులు
ఉండవలెను. ఏమండి, పడమరన ఎవరెవరు ఉండాలంటున్నాడు? ఎఫ్రాయిము, తర్వాత మనష్షే, ఆ తర్వాత బెన్యామీను గోత్రికులు ఉండాలి. తర్వాత ఉత్తర దిక్కున ఎవరుండాలి అని అంటే 25వ వచనంలో చెబుతున్నాడు, తాను పాలెపు ధ్వజము వారి సేవల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలను. ఎవరు? దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలను. ఈ దానితో పాటు ఇంకెవరు ఉండాలి అని అంటే 27వ వచనంలో అతని సమీపమున ఆషేరు గోత్రీకులు దిగవలను. 29వ వచనములో నఫ్తాలి గోత్రీకులు ఉండవలెను. ఏమండి, ఉత్తరమున ఎవరెవరు ఉండాలంటే దాను, ఆషేరు, తర్వాత నఫ్తాలి గోత్రీకులు. ఇక దేవుని చుట్టూ లేవీలు పోగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 4 దిక్కులలో ఎన్ని గోత్రాల వారు కనబడుతున్నారు మనకి? ఇప్పుడు ఒక దిక్కున 3 చొప్పున 3 గోత్రాల చొప్పున ఉన్నారు అనంటే 4 దిక్కులలో 12 గోత్రముల వారు ఉన్నారు. ఆ 12 గోత్రాలు ఏవో మీకు తెలుసు కదండి. సరే, ఇప్పుడు లేవీలు తన చుట్టూ ఉన్నారు. తర్వాతి అంచెలో ఇదిగో దిక్కుకు 3 గోత్రముల చొప్పున 4 దిక్కులలో ఉన్నారు. మధ్యలో ఇంకేమైనా ప్లేస్ ఉంటుందండి? ఏమంటే దిక్కుకు 3 గోత్రముల చొప్పున అంటే కిక్కిరిసిపోతారు. అంటే ఇప్పుడు తన చుట్టూ పిల్లలిగా తన చుట్టూ తన పిల్లలు, వారందరి మధ్యలో తాను ఉన్నాడు. అలా వారందరి మధ్యలో ఉండాలని అద్భుతంగా తాను ప్లాన్ చేసుకుని ఈ విధమైనటువంటి ఆజ్ఞను వారికి అందించి చెప్పినటువంటి మాట, మీ మధ్యలో నేనుంటాను. 33వ అధ్యాయంలోనికి రండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, నిర్గమకాండము 33వ అధ్యాయము 7వ వచనం. అంతటా మోషే గుడారము తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమని పేరు పెట్టెను. ఉన్నట్టుండి ఇలా అయిందేంటి సీను? మీకు అర్థమైందా ఈ సెంటెన్స్? ఇంతసేపు ఏం చెప్పుకుంటూ వచ్చిండు? ఇశ్రాయేలీలు నా స్వాస్థ్యం, ఇశ్రాయేలీల మధ్యలో నేనుంటాను, నా చుట్టూ లేవీలు ఉండాలి, లేవీల చుట్టూ ఈ 12 గోత్రికుల వారు ఉండాలి అన్నమాట. సడన్గా సీన్ మారిపోయింది. ఏమైంది? అంత ముచ్చట పడినటువంటి దేవుడు ఏమండి బాధపడేటువంటి ఒక సంఘటన జరిగింది. తన హృదయం గాయమయ్యేటువంటి ఒక సంఘటన జరిగింది. అదేంటంటే మీ అందరికీ తెలిసింది. ధర్మశాస్త్రమును తీసుకురావడానికి వెళ్ళినటువంటి మోషే దిగి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా మహిమ గల ఆయన యొక్క మహిమను దేనికి తగ్గించారట? గడ్డి కూడా మేయలేనటువంటి ఎత్తు దూడ స్వరూపములోనికి మార్చేశారు. నేను దూడనా అని అన్నాడు ఆయన. ఏమండి, నేనేమైనా ఈ ఎద్దునా? చాలా బాధపడిపోయాడండి. మీ తండ్రికి నేను వాగ్దానం చేశాను గనక మీరు కానా దేశములోనికి వెళ్ళండి, ఇంకొక మాట మాట్లాడకండి, నేను మీతో పాటు రాను, మీరే వెళ్ళండి. ఒక క్షణము నేను మీ మధ్యలో ఉంటినా మిమ్మల్ని ఏం చేస్తాను అని అన్నాడు. చంపేస్తాను అని అన్నాడు. చంపేస్తాను. ఇక మీ మధ్యలో ఉండటం నాకు ఇష్టం లేదు. ఎందుకో మీ వాసన అంటేనే నాకు పడటం లేదు. మీ హృదయాలు కుళ్ళిపోయాయి. మీ మాటలలో, మీ ఆలోచనలో కుళ్ళు, మీ మాటలలో కుళ్ళు, మీ క్రియలలో కుళ్ళు. ఆ కంపులో నేను ఉండలేను. మోషే ఇమ్మీడియట్లుగా నా గుడారం తీసి బయటేయనన్నాడు. నేను ఖాళీ చేస్తాను,
నేను మీ మధ్యలో ఉండను, నా గుడారం బయటికి వెయ్యను, బయట వేయి. పిల్లల మధ్యలో ఉండాలనుకున్నటువంటి తాను ఇమడలేకపోతున్నాడండి. ఎందుకు? ఇందాక చెప్తున్నా చూడండి, వారి సనుగులకి, వారి ఈసడింపులకి తల్లిదండ్రులు ఏమండి ఆత్మాభిమానం కలిగినటువంటి వారుగా ఆ కోడలతో మాటలు పడలేక, ఏమండి ఆ కొడుకే, తన కడుపున పుట్టినటువంటి కొడుకే పరాయివాడుగా మారినప్పుడు దాన్ని తట్టుకోలేనటువంటి వారు అనాథాశ్రమంలోనైనా ఉంటాం, లేదంటే వృద్ధాశ్రమంలోనైనా ఉంటాం, కానీ మనసు చంపుకొని ఇక్కడ చచ్చుబడి ఉండలేము అనేటువంటి ఆవేదనతో అలా వెతుక్కుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దేవుడి పరిస్థితి అలాగే అయిపోయింది. నేను మీ మధ్యలో ఉండను, నా పాక తీసి బయట వేయండి అని అన్నాడు. నా పాక తీసి బయట, గుడారం తీసి బయట వేయండి అని అన్నాడు. వెంటనే ఆ పని జరిగిపోయింది. చూడండి, చదవండి, ఇప్పుడు మళ్ళీ చదవండి. అంతటా మోషే గుడారము తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమని పేరు పెట్టెను. ఎప్పుడైతే గుడారం ఏనైతే వేసిండు, కానీ మోషే బాధ అంతా ఇంత కాదండి. పాపం దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి వారిలో మోషే ఒక్కడే మనకు కనబడతాడు. అయ్యా మీరు అంత కోపం తెచ్చుకోవద్దయ్యా, అయ్యా మీరు అంతగా ఆగ్రహించకూడదయ్యా, అయ్యా మీరు అంతగా మమ్మల్ని దూరం చేయకూడదయ్యా, అయ్యా మా పితరులకి మీరు ఇచ్చిన వాగ్దానం మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, పైగా ఐగుప్తు దేశంలో నుండి మీరు ఎలా విడిపించుకొచ్చారో అదంతా మీకు తెలియంది కాదయ్యా, ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలిపెట్టి మీరు అలా ఉంటే మేము ఎలా వెళ్ళగలుగుతామయ్యా? వెళ్ళలేమయ్యా, మా శక్తి సరిపోదు, మా నుండి కాదు. ఇన్ని రోజులు మీరు మా వెంట ఉండి మా ముందుండి నడిపించారు, మేఘస్తంభాన్నించారు, అగ్నిస్తంభాన్నించారు, మన్నానిస్తున్నారు, నీరునిస్తున్నారు, ఇలా ఎన్నో మాకు మరి సహాయం చేస్తున్నారు, మా చెప్పులు అరగకుండా చేశారు, మా వస్త్రములు మాయకుండా చేస్తున్నారు. ఇంతగా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఇన్ని రోజులు నడిపించుకొచ్చినటువంటి మీరు ఇప్పుడు ఉన్న పలంగా నేను రాను మీరు పోండి అంటే మేము ఎక్కడైనా పోవాలయ్యా, మేము మాకు దారి తెలియదు, గమ్యము తెలియదు, నాకు ఈ బాధ్యతలు చెప్తే నాకు మాత్రం ఏం తెలుసయ్యా, దయచేసి మీరు అలాంటి మనసులో ఏం పెట్టుకోకండి అయ్యా, బదిలాడుతున్నాం, మొక్కుతున్నాం, మమ్మల్ని క్షమించండి, కనీసం మమ్మల్ని ఆ గమ్యానికి చేర్చండి. మా మధ్యలో అనంటే ఇంకా నేను అడగలేను, కానీ మా వెనుకుంటారో ముందుంటారో కానీ మమ్మల్ని మాత్రం అక్కడికి చేర్చండి అయ్యా అన్నాడు మోషే. నిజంగా చదువుతుంటే ఆ సందర్భాలన్నీ నిర్గమకాండము ఆ కాండాలన్నీ చదువుతుంటేనండి మోషే మీద జాలేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలు. అప్పుడు ఆయన బాధ, ఆయన పాటలు అన్నీ ఇన్ని కాదు, ఒకనొక క్షణంలోనైతే ఎంతగా ఆయనకు బాధ కలిగిందనంటే, ఏందయ్య వీళ్ళను నాకు అప్పగించి నేను కన్నా నా ఏంది వీళ్ళను అని అన్నాడు ఆయన. అంతగా బాధపడిపోయాడండి, అంత అనుభవించాడు ఆయన. నిజంగా మోషే నిజంగా ఆయనకు సల్యూట్ చేయాలండి. సాత్వికుడు అంటే నిజంగా సాత్వికుడు. ఇలా అన్న తర్వాత మళ్ళీ కండిషన్ల మీద దేవుడు, సరే మీతో పాటు వస్తాను, కానీ మీ మధ్యలో మాత్రం ఉండను, ఎప్పుడు నా గుడారం బయటే ఉండాలి, మీరేమైనా నన్ను అడగదలుచుకున్నా, మీరేమైనా అర్పించదలుచుకున్నా మీరే నా యొద్దకు రావాలి, నేను మాత్రం మీ యొద్దకు రాను. కానీ ఇన్ని రోజులు ఎలా ఉండే ప్రేమ, మీరు నా యొద్దకు వచ్చుడేది, నేను మీ యొద్దకు వచ్చుడేది, మీలో నేను నాలో మీరు అన్నాడు ముందు. ఎప్పుడు 24 గంటలు మీలోనే ఉంటాను అన్నాడు. ఎంత మంచి అవకాశాన్ని కాలదనుకున్నారు చూడండి. అందుకే జీవితంలో అవకాశం అనేటివి అరుదుగా వస్తాయి, దాన్ని సద్వినియోగపరుచుకుంటేమా ధన్యులం, కాలదన్నుకుంటేమా మనంత దౌర్భాగ్యులు మరొకరు ఉండరు.
నిజం. ఇవి మన జీవితంలో ప్రాక్టికల్గా అనుభవించేటువంటి అనుభవాలు ఇవి. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. వచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలి. దాటిపోయిన తర్వాత ఆయనే అన్నాడు తెలుసా, అయ్యో అప్పుడు నేను ఎందుకు వినకపోతిని, అయ్యో అప్పుడు నేను ఆ ఉపదేశమును ఎందుకు కానకపోతిని, ఎందుకు నేను అర్థం చేసుకోకపోతిని, ఇప్పుడు నాకు ఈ గతి పట్టిందే అని మీరు అనుకొందురప్పుడు, అయినా దాని వలన మీకు ఏ ప్రయోజనము ఉండదు అని అన్నాడు ఆయన. ప్రియులారా, నేను పాలెం బయటికి వెళ్ళిపోతాను, మీ మధ్యలోకి రాను అని అన్నాడు. అలా నేనున్న చోటుకే మీరు రావాలి. నా ప్రత్యక్షత కోసం నేనున్న చోటికి రావాలి. అంటే ప్రత్యక్షత ఇస్తున్నా ఆయన వారి మధ్యలో ఉన్నది ఎలా ఉన్నది చూడండి. ఇప్పుడు ఆయన ఎక్కడో ఉంటే వీరు అక్కడికి వెళ్ళటం అనేది ఎలా ఉంటుంది చూడండి. తేడా ఉంటుంది కదా, తేడా ఉంటుంది. నిజంగా 24 గంటలు మీ మధ్యలోనే నేనుంటూ ఇలా మాటలు చెబుతూ మీకేమైనా డౌట్స్ ఉంటే, సంశయాలుంటే అండ్ మీరు అడుగుతూ ఉంటే, నేను చెబుతూ ఉంటే, ఈ రకంగా బైబిల్ గురించి 24 గంటలు మనం అందరం కలిసి మాట్లాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, పాట పాడుకుంటూ, ఏమండి ఇందులోనే 24 గంటలు గడుపుకుంటూ, ఈ రకంగానే కలిసిపోతూ దేవుని క్రియలు చేస్తూ ఇలా 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 వృద్ధాప్యం వరకు కొనసాగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ఒక 2-3 రోజులు ఇలాంటి సహవాసం చేసిన తర్వాత ఇంకా మనం ఎవరింట్లోకి వాళ్ళం వెళ్ళాలని అనుకున్నప్పుడు ఆ ఎడబాటును తట్టుకోలేమండి. అంటే ఇప్పుడు ఇక వెళ్ళిపోతారా మీరుగా? ఆ మాట అది ఆలోచించుకోవటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది అంత మంచి అట్మాస్ఫియర్, అంత మంచి వాతావరణం ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో నుండి ఇప్పుడు చూడండి, ఆయన ఎక్కడో ఉంటే అక్కడికి వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఏమన్నాడు చూడండి, ఇప్పుడు నా గుడారమును పాలెం వెలుపల వేయండి అని అన్నాడు. వేసిన తర్వాత ఏం చేయాలన్నాడు? ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 5వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలయును. ఆయన ఎక్కడైతే తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాడో అక్కడికే మీరు తీర్థయాత్రలు ఏమండి, అక్కడికే మీరు యాత్రలు చేయుచుండవలెను. ఇప్పుడు దేవుడు మీ యొద్దకు రాడు, మీరే దేవుని యొద్దకు వెళ్ళాలి. 13వ వచనంలో ఏమన్నాడు చూడండి. 13వ వచనంలో, నీవు చూచిన ప్రతి స్థలమున ఏదో ఒక స్థలంలే అని ఎక్కడ పడితే అక్కడ నీ దహన బలులను అర్పించకూడదు. నీ గోత్రములలో ఎక్కడైతే దేవుడు తన స్థావరమును ఏర్పాటు చేసుకుంటున్నాడో, నివాస స్థానమును ఏర్పాటు చేసుకుంటున్నాడో అక్కడికే వెళ్ళాలి, అక్కడే ధూపములు నైవేద్యములు అర్పించాలి అనే కండిషన్ మీద ఆ సీనాయి పర్వతము నుండి కానా దేశములోనికి వెళ్ళేంత వరకు అలాగే మెయింటైన్ చేశాడండి. అంతే. ఆయన ఆత్మాభిమానం చాలా ఎక్కువ. మాట అంటే ఇంకా మాటే అంతే. ఒకసారి ఇలా పెలుసు వచ్చిందా, ఒకసారి ఇట్లా క్రాక్ వచ్చిందా, ఇంకా అది విరిగిపోవాల్సింది అంతే. ఎన్ని సంవత్సరాలు కానా దేశంలోకి వెళ్ళేంత వరకు అలా బయటనే ఉన్నాడు. అంతేకాదు, యెహోషువ మొదలుకొని సౌలు రాజు వరకు, యెహోషువ మొదలుకొని ఎంతమంది న్యాయాధిపతులండి? ఇంచుమించు 18 మంది న్యాయాధిపతులు మనకు కనబడతా ఉంటారు. ఒక్కొక్క న్యాయపతి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పరిపాలించిన పీరియడ్స్ ఉన్నాయి.
ఇంతమంది పరిపాలన పోయేంత వరకు కూడా, అంటే ఇన్ని సంవత్సరాల సుదీర్ఘకాలము అంతా కూడా ఆయన పాలెం వెలుపలనే ఉన్నాడు తప్పితే పాలెములోనికి రాలేదు ఆయన. సౌలు పరిపాలించిన కాలం 40 సంవత్సరాలు, అయినా బయటనే ఉన్నాడు. తదుపరి దావీదు వచ్చాడు, అయినా బయటనే ఉన్నాడు. 40 సంవత్సరాలు బయటనే ఉన్నాడు. దావీదు కాలపు 40 సంవత్సరాలు బయటనే ఉన్నాడు. సౌలు కాలము 40 సంవత్సరాలు బయటనే ఉన్నాడు. ఇక ఈ న్యాయాధిపతుల కాలం అంతా కూడా బయటనే ఉన్నాడు. ఆయన ఎంత మొండివాడు చూడండి, ఎంత మొండివాడు. తర్వాత దావీదు గారి కాలంలో ఎప్పుడైతే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది కదండి, ఆయన అక్కడ పడేసినట్టుగా అక్కడెక్కడో గుడారంలో వాసం చేస్తున్నాడు అని ఫీల్ అయిపోయాడు కదా. ఆయన ఫీల్ అయిపోయి ఒక మందిరమును కట్టాలి అని అనుకున్నాడు. అనుకుని తన మనసులో మాట చెప్పాడు. దేవునికి మొదటగా ఇష్టం కాలేదు, హెచ్చరించాడు నాతాను ద్వారా. కానీ చివరికి ఇక దేవుడు ఎంత కఠినంగా ఉంటాడో మళ్ళీ అంతగా జావగారిపోతాడు. అంత మంచి మనసు మళ్ళీ ఆయన. వెంటనే సరేరా, ఇంకా మళ్ళీ నీ మాట ఏం కాదనను అని చెప్పి, నువ్వు కాదు కానీ నీ కడుపులో వచ్చినటువంటి ఎవరైనా సొలొమోను కట్టాలి అని చెప్పి, మరి ఎక్కడ కట్టాలంటారయ్యా అని అంటే ఒక ప్లేస్ చూపించాడు. అదే వర్ణాను కళ్ళం. వర్ణాను కళ్ళం. ఆ వర్ణాను కళ్ళంలో నా మందిరమును కట్టాలి అని అన్నాడు. ఇక ఎప్పుడైతే అలా దావీదు ఒకలాంటి ప్రేమ పెంచుకొని మందిరమును కట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేసుకుని దేవుని ముందు ప్రతిపాదించి, ఇక దేవుని పర్మిషన్ ఎప్పుడైతే తీసుకుంటారో ఇక అప్పటి నుండి పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోవటం ప్రారంభించాయి. ఏం పరిస్థితుల్లో? దేవుడికి ఇశ్రాయేలీలకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, నేను బయట ఉంటాను మీ మధ్యలో ఉండను అనేటువంటి ఆ అనారోగ్యకరమైనటువంటి సంబంధం ఏదైతే ఉందో అప్పటి నుండి కొంత ఆరోగ్యకరంగా మారటం ప్రారంభించింది. అంటే దేవుని మనసు కూడా ఇశ్రాయేలీయులకు దగ్గరవుతూ వచ్చింది. సరే, ఇన్నాళ్ళకైనా నన్ను అర్థం చేసుకునే కొందరు పిల్లలు ఉన్నారు అనేటువంటి భావనతో ఇక వారికి అభిముఖుడిగా కాకుండా వారి వైపు చూడటం ప్రారంభించాడు. వారికి దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ చేసి అలా వర్ణాను కళ్ళంలో మందిరము కట్టుము అని అన్నాడు. కట్టుమన్నటువంటి ఆ ఆజ్ఞ నెరవేరిన తర్వాత మరొక మాట చెప్తున్నాడు. ముందు కట్టుమన్నటువంటి మాటల గురించి చూడండి ఒకసారి. దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయం, 2వ పుస్తకము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయినటువంటి దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన వర్ణాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. అంటే చివరికి మందిరం ఎక్కడ కట్టబడింది అని అంటే వర్ణాను కళ్ళమునందు కట్టబడింది. కళ్ళం అంటే ఎక్కడ ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఊర్లో ఉంటుందో ఊరు బయట ఉంటుందో? ఊరు బయటనే. అప్పటికి ఇంకా ఊరు బయటనే కట్టమన్నాడు. కాకపోతే ఈ కట్టడానికి దావీదు రాసులకు రాసులు బంగారాన్ని పోగు చేయటం, సొలొమోను కూడా ఓఫీరు బంగారాన్ని తెప్పియటం, మ్రానులను తెప్పియటం, ఇవన్నీ చేస్తూ మందిరం కట్టడానికి చాలా ఇంట్రెస్ట్ తీసుకోవటం, అలా 48 సంవత్సరాల సుదీర్ఘ సమయమును మందిరం కట్టడానికి
కేటాయించడం. 42 సంవత్సరాలు మందిరం కట్టడానికి అవుతుంది. తర్వాత ప్రాకారములు, మిగిలిన కన్స్ట్రక్షన్ అంతా ఇంకొక 6 సంవత్సరాలు, మొత్తం 48 సంవత్సరాల సుదీర్ఘ కాలం పడుతుంది. ఇంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు జర దేవునికి కూడా జాలి కుదురుతుంది. ఓకే, పర్వాలేదు, కొంత బాగుంటున్నారు అనేటువంటి భావన వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అప్పుడు అంటాడు యెహెజ్కేలు భక్తుని ద్వారా, ఏమంటాడంటే, సరే ఇన్ని రోజులు అయిందేదో అయింది, బయట ఉన్నాను, కానీ ఇప్పుడు మనం అందరం బాగుందాం. మళ్ళీ నేను ఎక్కడో ఉండడం కాదుగా, సరే నాకు అక్కడ ఇల్లు కట్టారు కదా, ఇప్పుడు మీరేం చేయాలంటే నా ఇంటి చుట్టూ మీరు ఇల్లు కట్టుకోవాలి అన్నాడు. అంతే, మళ్ళీ సేమ్ పొజిషన్. అప్పుడు గుడారము, కాకపోతే ఇప్పుడు కన్స్ట్రక్షన్. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు చూడగలిగినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనము, నేను వారితో సమాధానార్థమైన నిబంధనను చేసేదను. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళతో సమాధాన పడతానే కానీ, అంటే ఎన్ని రోజులని నేను ఇప్పుడు ఇలా వాళ్ళకు వేరుగా ఉంటాను, ఎన్ని రోజులని వారితో వైరాగ్యంతో ఉంటాను, ఎన్ని రోజులని ఈ విధమైనటువంటి శత్రుత్వ భావనతో ఉంటాం. సరే, నేను కూడా రాజీ పడుతున్నాను, సమాధానపరుచుకుంటాను అని అన్నాడు. ఎంత తగ్గుతున్నాడు చూడండి దేవుడు. అసలు దేవుడికి తగ్గవలసిన అవసరం లేదాడు, తగ్గవలసిన అవసరం లేదు, తగ్గుతున్నాడు. ఎందుకు తగ్గుతున్నాడంటే ఆయనకు ఒక ఫోర్స్ ఉంది. ఏం ఫోర్స్? నా పిల్లల మధ్య నేను ఉండాలి అనేటువంటి ఆ భావన లోపల బలంగా ముడివేసుకుని ఉంది. అది ఇప్పుడు ఏం చేస్తున్నది? మళ్ళీ రప్పిస్తున్నది. నా పిల్లల మధ్యనే ఉండాలి, నా పిల్లలు నా చుట్టే ఉండాలి అనేటువంటి ఆలోచన మరలా ఆయనను వారి మధ్యకు నడిపిస్తున్నది, లేదా వారిని అందరినీ తన చుట్టుకు రప్పిస్తున్నది. నేను వారితో సమాధానార్థమైనటువంటి నిబంధనలు చేసుకుందును, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచేదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య ఇందాకేం చదువుకున్నాం? నా గుడారమును తీసి పాలెం వెలుపల వేయండి అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను, నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా జనులయ్యుందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు అని అన్నాడు. అంటే మోరియా పర్వతం మీద నా మందిరము కట్టుము అని అన్నాడు. తీరా కట్టిన తర్వాత ఏమంటున్నాడు? ఇదిగో ఇది నా పరిశుద్ధ స్థలము కదా. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ ఈ కొండకు దిగువన చుట్టూ వారి నివాసములు ఏర్పరచుకోవాలి. ఈ కొండ మీద నేనుంటాను, కొండ దిగువన వారందరూ ఉండాలి. కొండను ఎందుకు ఎంచుకున్నాడు అనంటే కొంచెం పరిశుద్ధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన. అలా ఆ మోరియా ఆ పర్వతం, ఆ వర్ణాను కళ్ళములో ఈయన మందిరము అనబడేటువంటి ఆ నిర్మాణము చేయబడింది. ఇక దాని చుట్టూ వారిని అందరినీ నివాసములు ఏర్పరచుకోమన్నాడు. అదే ఈరోజు యెరూషలేము పట్టణముగా విరజిల్లుతున్నది. ఏమండి? యెరూషలేము అనంటే దానికి అర్థం గతంలో మరి చెప్పుకున్నాం అనుకుంటున్నాం. ఏమండి? అది నీతికి రాజనియు సమాధానమునకు, అది ఆ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో దాని అంతటి చదువుకుంటాం. ఓకే, అది మరో సందర్భంలో చెప్తానులేండి. మొత్తానికి అది యెరూషలేము అనంటే యెహోవా యొక్క పట్టణము. అలా ఆ పట్టణము దేవుని యొక్క నివాస స్థలముగా ఆనాటి నుండి ఈనాటి వరకు, మీన్స్ ముఖ్యంగా యేసు క్రీస్తు
కాలం వరకు అది దేవుని యొక్క నివాస స్థలముగా పేరుగాంచింది. అప్పటి వరకు వారి మధ్యలో ఉంటానని చెప్పాడు. అలా ఉంటూ వచ్చాడు. వచ్చినటువంటి దానికి ఇక స్థిరంగా ఏ పేరు బలపడింది? తాను కూడా ఏమని నొక్కి వక్కానించాడు అని మనం ఆలోచిస్తే రాజుల గ్రంథం ఏమంటే ఈ సొలొమోను గారు మందిరము కట్టిన తర్వాత యెహెజ్కేలు ద్వారా ఇలా చెప్పించాడు. తర్వాత ఏమండి రాజుల గ్రంథంలో ఒక మాటను బలంగా రాయించాడు. అంటే తాను పలికినటువంటి మాటను రాయించాడు. ఏమని రాయించాడు చూడండి. రాజుల గ్రంథం మొదటిది 6వ అధ్యాయము. రాజుల గ్రంథం మొదటిది 6వ అధ్యాయము 11వ వచనంలో నుండి మనం చూడగలిగినట్లయితే రాజుల గ్రంథం మొదటిది 6వ అధ్యాయము 11వ వచనం. అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెదను, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. నేను వారి మధ్య నివాసము చేసేదను. మళ్ళీ ఇక్కడ కూడా ఒక కండిషన్ పెడుతున్నాడండి. ఏమని కండిషన్ పెట్టాడు? నేను ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు, ఈ కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇశ్రాయేలీలందరూ ఆ ఆజ్ఞలను అతిక్రమించకుండా కట్టడకు లోబడుతూ నడుచుకున్నంత కాలం నేను ఈ ఇశ్రాయేలీల మధ్యలోనే ఉంటాను. అంటే అందులోనే పరోక్షంగా మరొక మాట ఉంది. ఏమని? ఎప్పుడైతే కట్టడలను అతిక్రమిస్తారో అప్పుడు మళ్ళీ నేను ఇశ్రాయేలుల మధ్యలో ఉండను, బయటికి వెళ్ళిపోతాను. అంటే నా మాట విన్నంత కాలమే మీ మధ్యలో ఉంటాను, వినలేదా బయటికి వెళ్ళిపోతాను. కానీ ఏది ఏమైనా ఇప్పుడు ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనం పరిశోధించినటువంటి ఈ లేఖనాలన్నిటిలో కూడా దేవుని మనస్సు ఏం కనబడుతున్నది? పిల్లల మధ్యలో ఉండాలి, నేను నా పిల్లల మధ్యలోనే ఉండాలి, నా పిల్లల మధ్యలోనే ఉండాలి. రెండవది కూడా కనబడుతుంది. అదేంటి? నా పిల్లలు చెడిపోతే వారి మధ్యలో నేను ఉండలేను, వారు చెడిపోతే నేను వారి మధ్యలో ఉండలేను. నేను వారి మధ్యలోనే ఉండాలి, కానీ వారు తప్పుడు పనులు చేస్తే నా మాట వినకపోతే నేను వారి మధ్యలో ఉండలేను. రెండు పార్శ్యాలు కనబడుతున్నాయి. ఒకటి, వారి మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ వారు చెడిపోతే వారి మధ్యలో నేను ఉండలేను అని తన మనసును చెప్తున్నాడు. ఇది ఆయన మానసిక పరిస్థితి. ఒకటి, పిల్లల మధ్యలో ఉండాలి అనేటువంటి సుహృద్భావ ఆలోచన. మరొకటి, వారు నా మాట వినక చెడిపోతే వారి మధ్యలో నేను ఎమడలేను, ఉండలేను అనేటువంటి ఒక ద్వేషము. ఈ రెండింటి మధ్యలో సతమతం అవుతూ వచ్చాడు కొన్ని దినాలు. వారి మధ్యలో ఉన్నాడు, తర్వాత బయటికి వెళ్ళాడు, తర్వాత సమాధానపడ్డాడు, మరలా వారి మధ్యలోనికి వచ్చాడు, ఇది వారి కట్టడని నియమించాడు. మీరు కట్టడకు లోబడి ఉంటే నిత్యము మీ మధ్యలోనే ఉంటాను అని అన్నాడు. అప్పుడు సొలొమోను గారికి కూడా ఈ మాట సమ్మతం అనిపించింది. సరేనయ్యా, మీ మాటకు లోబడే, మీ కట్టడకు లోబడే మేము జీవిస్తాము. మళ్ళీ ఆయనకు ఒక సంశయం వచ్చింది. ఏమని? నా తండ్రి దేవాలయం కడతానన్నప్పుడు ఒక మాట అన్నాడు, ఆ మాట ప్రకారం ఆలోచిస్తే
ఏదో మీ మధ్య అన్నాడు కానీ మన మధ్యలో ఉండటానికి ఇప్పుడు నీ కట్టిన మందిరములో ఆయన ఉంటాడా ఉండడు అని ఆలోచించి ఆయన ఒకనాడు దావీదుతో అన్నటువంటి మాటలని ఈయన జ్ఞాపకం చేసుకుంటూ, ఏమండి దావీదే కాదు ఇంకొంతమంది ప్రవక్తల ద్వారా కూడా పలికినటువంటి మాటలను తాను జ్ఞాపకం చేసుకుంటూ తానే దేవునికి ఒక ప్రతిపాదన చేసుకుంటున్నాడు. ఏమని ప్రతిపాదన చేసుకుంటున్నాడు? ముందుకెళ్ళినట్లయితే 8వ అధ్యాయంలో, రాజుల గ్రంథం మొదటిది 8వ అధ్యాయంలో 26వ వచనంలో నుండి మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలీల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రినైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. మాస్టర్ థియరీ దొరికిపోయిందని. నిశ్చయముగా దేవుడు ఈ లోకమునందు నివాసము చేయడు. ఆ తర్వాత, మహా ఆకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును అన్నమాట. మహా ఆకాశములే నిన్ను పట్టజాలవు, అయినప్పుడు నేను కట్టిన ఈ మందిరం ఏ పాటిది? ఇందులో మీరు ఉండలేరయ్యా, నాకు తెలుసు, ఇందులో మీరు ఉండలేరు. కానీ నా తండ్రికి మీరు ఒక మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారము మీరిప్పుడు నెరవేర్చండి అని అంటున్నాడు. ఏం నెరవేర్చమంటున్నాడు? 29వ వచనంలో, నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింపగలు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినున్నప్పుడెల్లా మమ్మును క్షమించుము అన్నాడు. ఏమంటున్నాడండి? మీరు ఈ మందిరములో ఉండరు, అది నాకు తెలుసు, అది నాకు తెలుసు. కానీ నా తండ్రికి మీరు ఒక మాట ఇచ్చారు, ఏ స్థలమునందు నా మందిరము కట్టుమని మా తండ్రికి మీరు చెప్పారు, ఏ స్థలమునందు నా నామం ఉంటుందని మీరు చెప్పారు, ఏ స్థలమందు పరిశుద్ధమైన స్థలమని మీరు చెప్పారు, ఏ స్థలమునందు నా సన్నిధి ఉంటుంది, నా చూపు ఉంటుంది, నా ఆశీర్వాదం ఉంటుందని చెప్పారు, ఆ స్థలమునందు మీరు మీ నేత్రములు రేయింబవళ్ళు ఉంచండి, మీ సన్నిధి ఉంచండి. ఇక మీ పిల్లలమైనటువంటి మేము ఈ నలుదిక్కులలో ఏ దిక్కున ఉండి ఈ దిక్కుగా చూసి మేము ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనలన్నిటిని మీరు అంగీకరించండి, మా పాపాలను క్షమించండి, మాకు సమాధానము అనుగ్రహించండి అని ప్రార్థన చేశాడు. ఆ యథార్థమైనటువంటి ప్రార్థనకి దేవుడు ముగ్ధుడై అంగీకరిస్తాడు. ఏమని అంగీకరిస్తాడు? 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, 9వ అధ్యాయము 3వ వచనం. రైట్. అతనితో ఈలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచియున్నాను. నా దృష్టి నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఆయన ఉండడట. ఏముంటుందట? ఆయన మనస్సు, ఆయన దృష్టి, ఆయన ఆలోచన ఎప్పుడు అక్కడ ఉండును అని అన్నాడు. మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రారంభము నుండి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, నేను మీ మధ్యలో ఉంటాను అని. నేను మీ మధ్యలో ఉంటాను. నేను మీ మధ్యలో ఉంటానని చెప్పినప్పుడు ఆయన ఎలాగున్నాడు? నిజముగా ఆయన ఉన్నాడా? ప్రారంభంలో మీరు నా స్వాస్థ్యము అని అన్నాడు కదా, మీ మధ్యలో నేనుంటాను అని అన్నాడు కదా. ఇదిగో నా చుట్టూ లేవీలు ఉండాలి, ఆ తర్వాత మిగిలిన గోత్రికులు అందరూ ఉండాలన్నాడు కదా. అప్పుడు ఆయన ఉన్నాడు? అసలు ఆయన ఉన్నాడా? ఆయన సన్నిధి ఉందా? ఆయన సన్నిధే ఉంది, ఆయన లేడు.
ఓకే. తర్వాత ఇప్పుడు వర్ణాను కళ్ళమునందు ఈ మందిరం కట్టిన తర్వాత కూడా మళ్ళీ ఏం చెప్తున్నారు? సొలొమోనైన దేవుడైనప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆకాశములే నిన్ను పట్టజాలవు, ఈ మందిరంలో నువ్వేముంటావు? ఉండలేవయ్యా. నా తండ్రికి వాగ్దానం చేసినట్లుగా నీ చూపును ఉంచు, నీ సన్నిధిని ఉంచు అని అన్నాడు. అలాగే దాన్ని పరిశుద్ధపరుస్తాను, నా సన్నిధిని ఉంచుతాను, నా నామము అక్కడ ఎల్లప్పుడూ ఉంటుంది, నువ్వు కోరుకున్నట్లుగా నీ ప్రార్థనలు నేను వింటాను అని అన్నాడు. అంటే అప్పటికి కూడా ఆయన ఉండటం లేదు, ఆయన నామమే ఉంటుంది, ఆయన ప్రభావమే ఉంటుంది, ఆయన మహిమే ఉంటుంది తప్పితే ఆయన మాత్రము ఉండటము లేదు. నేను గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అవును, రైట్. ఇప్పుడు సొలొమోను గారు జ్ఞాపకం చేసినట్లుగా ఈ మందిరములో నీవు ఉండవు, ఆకాశములే నిన్ను పట్టజాలవు. ఈయన అన్నటువంటి మాట మరో భక్తుడు కూడా అన్నాడు అని మనం చదువుకున్నాం కదా. ఆ భక్తుడు అన్నటువంటి మాటను మరొకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నీవు నా నిమిత్తము కట్టనిర్దేశించి ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది, అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమండి? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది అని అన్నాడు. అంటే మీరు నాకు ఇల్లు కట్టలేరు, నేను అందులో ఉండలేను అని అన్నాడు. దాటదల్లం చేసేసాడు. మరి సొలొమోను మందిరం కట్టిన తర్వాత నీ నివాస స్థానమైన ఆకాశము నుండి మమ్మల్ని చూడుము అని అన్నాడు. మమ్మల్ని చూస్తున్నప్పుడు మా మొరలను వినుము అని ఆలకించుమని అన్నాడు. మరి ఆయన నివాస స్థలమైన ఆకాశము నుండి అంటే మరి అదే స్థలం ఆకాశము నుండి పట్టజాలదు అని చెప్పిన తర్వాత నీ నివాస స్థానమైన ఆకాశము అని అంటాడంటే, అంటే ఈ ఆకాశము భూ ఆకాశము కాదు. ఏమండి? పరలోకమునకు సంబంధించినటువంటి పదజాలం, హెవెన్కి సంబంధించినటువంటి పదజాలం. ఓకే, రైట్. ఏదేమైనా ఈ హస్తకృతములైనటువంటి ఆలయములలో నేను ఉండను అని అంటున్నాడు. అదే మాటని అపొస్తలుల కార్యములో కూడా తేటతెల్లం చేశాడు. సేమ్ రిపీటెడ్ వర్డ్ అది. హస్తకృతములైనటువంటి ఆలయములలో నేనుండను, ఇవన్నీ నా స్వాస్థ్యమే కదా, ఇవన్నీ నేను ఇచ్చినటువంటివే కదా అని చెప్పి హస్తకృతములైనటువంటి ఆలయములలో నేను నివసించను అని అన్నాడు. నేను నివసించను. ఇక్కడ మనం భావించవలసింది ఏంటంటే, ఓవరాల్గా మనం ఆలోచిస్తే 3 ముచ్చట్లు మనం చెప్పుకోదలుచుకుంటే ఏంటంటే, ఆయన మాత్రము అసలు ఈ లోకములో ఉండడు. అది కుండబద్దలు కొట్టాడు. సొలొమోను గారు అన్నారు కదా, అసలు రిపీట్ చేయండి దాన్ని. 11వ వచనం 6వ అధ్యాయం రాజుల గ్రంథం మొదటిది. రాజుల గ్రంథం మొదటిది 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. 8వ అధ్యాయం, సారీ 8వ అధ్యాయం ఇప్పుడు ఇందాక చదువుకున్నాను చూడండి. 8వ అధ్యాయం ఎన్నో వచనం చదివాం ఇందాక? 25, 26 చదవండి. ఇశ్రాయేలీల దేవా, దయచేసి నిశ్చయపరచుము, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు వాసము చేయడు. అది బేసిక్గా గుర్తుంచుకోవాల్సింది. నిశ్చయముగా దేవుడు ఈ లోకమునందు వాసము చేయడు. ఈ లోకములోనే వాసం చేయని వాడు అసలు ఇక ఏ జన మధ్యలో ఉండడు. లోకంలోనే ఆయన ఉండడు అనంటే ఇక ఇశ్రాయేలుల మధ్యలో ఉంటాడైనా? లోకంలోనే ఆయన ఉండడు అనంటే క్రైస్తవులలో ఆయన ఉంటాడనా? ఉండడు, ఎక్కడ ఉండడు ఆయన.
ఆయనగా ఆయన ఎప్పుడు ఈ లోకంలో ఉండడు. మరి ఏముంటుంది? ఆయన పేరు, ఆయన మహిమ, ఆయన సన్నిధి, ఏమండి, ఆయన కృప, ఆయన ఆశీర్వాదాలు మాత్రమే ఉంటాయి. ఆయన మాత్రం ఉండడు. ఇక ఆయన నామమైన, ఆయన కృప అయినా, ఆయన మహిమైన, ఆయన సన్నిధి అయినా అది కూడా ఎప్పుడు ఉంటుంది? మీరు నా మాట వింటే మీ మధ్యలో ఉంటుంది, లేకుంటే అది కూడా ఉండదు. నా గుడారాన్ని తీసి బయట వేయండి అని అన్నాడు చూడండి ప్రారంభంలో. అంటే ఇంతకీ బయటేస్తే ఆ గుడారంలో ఉన్నదెవరు? దేవుడా? కాదు. ఆ గుడారంలో ఒక మందసం ఉండేది. ఆ మందసంలో ఒక రాతి పలక ఉండేది. ఆ రాతి పలక మీద ఆయన మాటలు ఉండేటివి. ఆ మాటలు ఆయన మనసులో నుండి వచ్చినటువంటి మాటలు. అంటే ఇప్పుడు ఆయన మనస్సు అక్కడ ఉంది, అంతే. ఆ మనస్సు ఉండటానికి కూడా ఏమండి ఎక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి అన్నాడు. నా మాట వినేవారై ఉండాలి, నాకు లోబడేటువంటి వారై ఉండాలి, పరిశుద్ధ జనాంగమై ఉండాలి. ఈ పరిశుద్ధ జనాంగముగా మీరు ఉన్నంత కాలము మీ మధ్యలో ఉంటాను, మీ మధ్యలో ఉంటాను. ఇక్కడ ఏమండి భౌతికంగా ఆలోచించటానికి మనకేం కనబడటం లేదు. భౌతికంగా ఒక నిర్మాణం కట్టడం, ఏమండి భౌతికంగా ఆయన ఏదో ఒక శరీరం కలిగి నివసిస్తాడు అన్నట్టుగా అదేమీ మనకి కనబడటం లేదు. సొలొమోను కూడా అదే కుట్టబద్దలు కొట్టాడు. ఆయన నిశ్చయముగా ఈ లోకములో ఉండడు. మహా ఆకాశములు ఆయన పట్టజాలవు. నేను కట్టిన ఈ మందిరము ఏపాటిది? ఈ మందిరములో ఆయన ఉండడు. యెషయా గారు కూడా చెప్పాడు, నాకు విశ్రమ స్థానంగా మీరు ఎలాంటి మందిరములు మీరు కట్టగలరు అని అన్నాడు. మీరు కట్టలేరు అని అన్నాడు. ఏం పాసిబుల్, మీరు కట్టలేరు, అందులో నేను ఉండను. హస్తకృతములైనటువంటి ఆలయములలో నేను ఉండను అని అన్నాడు. ఉండను అని అన్నాడు. భౌతికంగా ఆయన ఉండనే ఉండడు. రెండవది, మానసికంగా లేదా మహిమారూపకంగా ఆయన ఉంటానన్నా ఎక్కడ ఉంటానన్నాడు? మీరు పరిశుద్ధులైతే, మీరు నా మాట వింటే మీ మధ్యలో ఉంటాను అని అన్నాడు. పరిశుద్ధులు కాకపోతే మీ మధ్యలో ఉండను అని అన్నాడు కదా. మీ మధ్యలో ఉండను అని అన్నాడు. రైట్. హస్తకృతములైన ఆయన నామము, ఆయన మహిమ, ఆయన సన్నిధి ఉండటానికి అదైనా ఉండాలండి. అది లేకపోతే చాలా ప్రమాదం. ఆయన సన్నిధి, ఆయన మహిమ, ఆయన ప్రభావము లేదా ఆయన మనస్సు మన మధ్యలో ఉండాలి. లేకపోతే ప్రమాదం, చాలా ప్రమాదం. అది ఉండాలి. అది ఉండాలంటే కూడా ఎలాంటి వాతావరణం ఉండాలో గమనించాం. రైట్. హస్తకృతములైనటువంటి ఆలయాలలో ఉండాలని సొలొమోను అడిగాడు, ఉంచుతానని ఆయన చెప్పాడు. ఆయన కట్టిన ఆలయంలో ఉంచుతానని ఆయన చెప్పాడు. అది ఎప్పటి వరకు అనంటే యేసుక్రీస్తు కాలం నాటి వరకు అది అలా చలామణి అయింది. ఆ దేవుడు ఇచ్చినటువంటి మాటను అలా నెరవేర్చాడు. మరి క్రీస్తు తదనంతరపు పరిస్థితులలో, క్రీస్తు తదనంతరపు కాలములలో అదే ఉడంబడిక ఉందా? దానిలో ఏమైనా మార్పు వచ్చేసిందా అనంటే, మరి ఇప్పుడు అపొస్తలుల కార్యంలో మనం చదువుకున్నది క్రీస్తు తదనంతరపు మాటే కదా. హస్తకృతములైనటువంటి ఆలయములలో ఆయన ఉండడు అని అన్నాడు అనంటే, భౌతికమైనటువంటి కట్టడాలలో ఆయన మహిమ లేదా ఆయన సన్నిధి, ఆయన నామము ఉండదు. ప్రతిసారి ఆయన మహిమ, ఆయన సన్నిధి, ఆయన నామము అనేటువంటిది అలా మాట్లాడుకోవటం మనకు అనీజీగా, ఇన్కన్వీనియన్స్గా, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఇప్పుడు మనం ఏమని మాట్లాడుతుంటామంటే ఆయన అనే మాట్లాడుతుంటాం. ఏమండి? ఇప్పుడు ఆయన అన్నప్పుడు మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆయన భౌతిక రూపాన్ని ఆలోచించకూడదు. ఏమండి? కేవలం ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆయన సన్నిధి అని మాత్రమే ఆలోచించాలి. రైట్. ఇప్పుడు ఆయన
ఎక్కడ ఉండటానికి కోరుకుంటున్నాడు? సొలొమోనుకైతే అప్పుడు మాట ఇచ్చాడు, అక్కడే ఉన్నాడు. సొలొమోనుకైతే మాట ఇచ్చాడు, అక్కడే ఉన్నాడు. మరి ఇప్పుడు క్రీస్తు తదనంతరము ఎక్కడ ఉంటానంటున్నాడు? ఏది నా నివాస స్థలము అని అంటున్నాడు? ఏమండి, ఏది నా పరిశుద్ధ స్థలము అని అంటున్నాడు? నేను ఎక్కడ నివాసం చేస్తానని అంటున్నాడు. హస్తములతో కట్టబడినటువంటి ఈ గోడలతో నిర్మించబడినటువంటి మందిరము నా మందిరం అంటున్నాడా? లేదా మీ దేహము నా ఆలయము అని అంటున్నాడా? మరేదైనా సూచిస్తున్నాడా? ఏది నిజమైన దేవాలయము? దీని గురించిన మిగిలిన వివరణని వచ్చే వారం తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాం. అంటే కొంచెం ఇది మంచి కష్టమైనటువంటి విషయం అండి పాఠం.